ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తుంది. సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత డీలా పడిన క్యాడర్లో జోష్ నింపేందుకు ప్రాంతీయ సెంటిమెంట్ను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఆయా ప్రాంతాల ప్రధాన సమస్యలపై ఉద్యమాలు నిర్మిస్తూ జనం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు మూలాపేట పోర్టు, మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయుధాలుగా అధికార కూటమిపై విమర్శల దాడి పెంచింది. ఇంతకీ ప్రాంతీయ సెంటిమెంట్ను రగిలించడంలో వైసీపీ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుంది? ఈ లోకల్ సెంటిమెంట్ అస్త్రాలతో రాబోయే ఎన్నికల నాటికి జగన్ తన పాత ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోగలరా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన పోరాట పంథాను పూర్తిగా మార్చుకుంది. రాష్ట్ర వ్యాప్త సమస్యలపై కాకుండా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం లోకల్ సెంటిమెంట్ను రగిలించే సరికొత్త వ్యూహానికి పదును పెట్టింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజల ప్రధాన సమస్యలపై పోరాటాలు చేయడం ద్వారా తిరిగి బలంగా పుంజుకోవాలని అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ వ్యూహం రెండు రకాలుగా పార్టీకి మేలు చేకూరుస్తుందని అధిష్టానం నమ్ముతోంది. ఒకటి, ఓటమి తర్వాత ఇళ్లకే పరిమితమైన ఆయా ప్రాంతాల స్థానిక నేతలు మళ్లీ యాక్టివ్ అయి బయటకొస్తారు. రెండు, స్థానిక సమస్యలపై పోరాటం వల్ల నేరుగా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్లగలుగుతుంది. రాజకీయంగా చూస్తే ఇది వైసీపీకి ఒక పక్కా మాస్టర్ స్ట్రాటజీలాగే కనిపిస్తోంది. జగన్ నిర్దేశించిన ఈ దిశానిర్దేశం మేరకు పార్టీ శ్రేణులు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ఈ ప్రాంతీయ వ్యూహంలో భాగంగా వైసీపీ ముందుగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కోల్పోయిన పట్టును తిరిగి సంపాదించేందుకు మూలపేట పోర్టు నిర్మాణ నిలిపివేతను ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. తమ ప్రభుత్వ హయాంలో మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాదాపు 70% పనులను పూర్తి చేశామని వైసీపీ నేతలు బలంగా వాదిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోర్టు నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఆ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే మూలాపేట ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం దారుణమంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ పోర్టు ఆగిపోవడం వల్ల ఉత్తరాంధ్ర యువతకు దక్కాల్సిన వేలాది ఉద్యోగ అవకాశాలు గల్లంతయ్యాయని వివరిస్తూ స్థానికుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మూలపేట పోర్టు అంశాన్ని కేవలం అభివృద్ధి కోణంలోనే కాకుండా దానికి అమరావతి సెంటిమెంట్ను జోడించి వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ నిధులన్నీ కేవలం రాజధాని అమరావతి నిర్మాణానికే ఖర్చు పెడుతూ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం అటకెక్కిస్తోందన్న బలమైన వాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ఆదాయాన్ని, నిధులన్నింటినీ ఒకే ప్రాంతానికి, ఒకే చోట కేంద్రీకరించి ఖర్చు చేస్తే మిగిలిన వెనుకబడిన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని వారు సూటిగా విమర్శిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యల ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక రకమైన ప్రాంతీయ వివక్ష సెంటిమెంట్ను రగిలించేలా నాయకులు మాట్లాడుతున్నారు. ఏకకేంద్ర అభివృద్ధి వల్లే గతంలో రాష్ట్రం విడిపోయిందని, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో పాలన సాగుతోందని వివరిస్తూ ఉత్తరాంధ్ర ప్రజల మద్దతును కూడగట్టే పనిలో వైసీపీ సీనియర్లు ముమ్మరంగా నిమగ్నమయ్యారు. ఇక రాష్ట్రంలోని మరో కీలక ప్రాంతమైన రాయలసీమలోనూ వైసీపీ ఇదే తరహా లోకల్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. నీటి ఎద్దడితో అల్లాడే రాయలసీమ ప్రాంతానికి జీవనాడి లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇటీవల ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గి సీమ ప్రాంత ప్రజల, రైతుల ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతోందని వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సీమ రైతుల హక్కులను కాపాడడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రాయలసీమలోని అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు, భారీ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కృష్ణా జలాల్లో తమ వాటాను దక్కించుకోవాలంటే ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం మినహా మరో మార్గం లేదని, కానీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసిందని ఆరోపిస్తున్నారు. జల వివాదాల్లో సీమ వాయిస్ను బలంగా వినిపిస్తూ స్థానిక రైతాంగాన్ని ఏకం చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల నినాదంతో ప్రాంతాల వారీగా సమగ్ర అభివృద్ధి జరగాలని చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే పందాను కొనసాగిస్తోంది. ఇలా ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, రాయలసీమలో ఎత్తిపోతల పథకం, ఇలా ఆయా ప్రాంతాల్లోని సున్నితమైన వేర్వేరు సమస్యలపై ప్రజల్లోకి వెళ్తూ పార్టీని మళ్లీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏకపక్ష విధానాలను ఎండగడుతూ స్థానిక నాయకత్వాన్ని ముందుంచి పోరాటాలు చేయడం ద్వారా నిరాశలో ఉన్న క్యాడర్ను తిరిగి యాక్టివ్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి స్థానిక సెంటిమెంట్ను మించిన ఆయుధం లేదని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. అయితే ఈ ప్రాంతీయ సెంటిమెంట్ వ్యూహం క్షేత్రస్థాయిలో ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? రానున్న రోజుల్లో రాజకీయంగా వైసీపీకి ఈ వ్యూహం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.